వరుసబెట్టి ఎయిర్ ఇండియా విమానాలన్నీ వివాదాల్లోకి చిక్కుకుంటున్నాయి. తాజాగా నిన్న మరో బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానం AI-180లో సాంకేతిక సమస్య తలెత్తింది. 17 మంది సిబ్బంది సహా 228 మందితో అది శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వెళ్తుంది. పాకిస్తాన్ గగనతలంలో భారత విమానాలకు అనుమతి లేకపోవడంతో కోల్కతాలో సాంకేతిక విరామం తీసుకుని వెళ్లాల్సి ఉంది. ఆ ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక 12:45 కోల్కతా చేరింది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకి ఇది ముంబైకి బయలుదేరాలి. కానీ సాధారణ తనిఖీల్లో ఎడమ ఇంజన్లో సాంకేతిక సమస్య బయటపడింది. పైలట్లు అప్రమత్తమయ్యారు. సమస్య పరిష్కారం కావడం లేదని తెల్లవారుజామున 5:20 గంటలకు ప్రకటించి ప్రయాణికులు కిందకి దింపేశారు. ముంబై నుంచి వేరే విమానాలను అందుకోవాల్సిన వాళ్ళు తమను త్వరగా గమ్యానికి చేర్చడం ఒత్తిడి తెచ్చారు. ముందుగా వాళ్ళందరినీ హోటల్కి తరలించారు. 211 మంది ప్రయాణికులు 150 మంది ప్రయాణికులు రాత్రి వేరే విమానాల్లో పంపించారు. మిగిలిన వారు ప్రత్యామ్నాయ సర్వీసులతో తమంతట తాముగా వెళ్లారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్కు ముందే దీన్ని గుర్తించడంతో సర్వీసును రద్దు చేశారు. ఎయిర్ ఇండియాకి చెందిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం మంగళవారం మధ్యాహ్నం 1:10కి అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సి వస్తే దానికో సమస్య ఏర్పడింది. వీళ్ళు మంగళవారం సాయంత్రం ప్రతికూల వాతావరణం మరో 12 విమానాలు దారి మళ్లించారు. ఓవరాల్గా ఎయిర్ ఇండియా దెబ్బతింటే టాటా ఆర్థిక వ్యవస్థకి సమస్య అవుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టుబడులు పోసింది కాబట్టి.